Good morning, students. I am G. Ramya, lecturer in chemistry. Here in this video, we are going to learn about theories of reaction rates. అంటే మనం రియాక్షన్ రేట్స్ని కనుక్కునే థియరీస్ చెప్పుకుంటాం ఇందులో. చూడండి, థియరీస్ ఆఫ్ రియాక్షన్ రేట్స్. 2 థియరీస్ చెప్పుకున్నాం. ఫస్ట్ది కొలిజన్ థియరీ, ఇంకొకటి ట్రాన్సిషన్ స్టేట్ థియరీ. ఫస్ట్ది కొలిజన్ సిద్ధాంతం, రెండోది పరివర్తన స్థితి సిద్ధాంతం. ఫస్ట్ కొలిజన్ థియరీ. చూడండి, మనందరికీ తెలుసు ఏంటి, కెమికల్ రియాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడైతే మాలిక్యూల్స్ ఒకదానితో ఒకటి కొల్లాయిడ్ అవుతాయో. ఎప్పుడు జరుగుతాయి కెమికల్ రియాక్షన్స్? మాలిక్యూల్స్ కొల్లాయిడ్ అయినప్పుడు కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. కెమికల్ రియాక్షన్ అక్కస్ ఓన్లీ వెన్ ద మాలిక్యూల్ కొల్లాయిడ్స్ విత్ ఈచ్ అదర్. ఒకదానితో ఒకటి కొల్లాయిడ్ అయినప్పుడు కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2 డిఫరెంట్ రియాక్టెంట్స్ తీసుకున్నాం, ఏ బి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎంత? ఎన్ఏ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? ఎన్ఏ అనుకున్నాం. అదే బి యొక్క విలువ ఎంత? ఎన్బి అనుకున్నాం. అప్పుడు మనం ఏమనుకుంటాం? నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అనేవి వాటి యొక్క కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనుకుంటాం. నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఏ అండ్ బి అనే 2 క్రియాజనకాలు తీసుకుంటాం. వాటి యొక్క అణువుల సంఖ్య వాయు అనుచరణ సిద్ధాంతాన్ని అనుసరించి 2 అణువుల మధ్యన ఒకే సెకండ్ కాలంలో 1 క్యూబిక్ సెంటీమీటర్ పరిమాణంలో జరిగే అభిగతాల సంఖ్యను ఈ కింది విధంగా తెలుపుతాం. ఎలాగా? Z = V × NA × NB. మనం ఏం చెప్పుకున్నాం? 2 డిఫరెంట్ రియాక్టెంట్స్ తీసుకున్నాం. ఏ యొక్క కాన్సన్ట్రేషన్ NA అనుకున్నాం, బి యొక్క కాన్సన్ట్రేషన్ NB అనుకుందాం. నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అనేవి వాటి యొక్క కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనుకుంటాం. Z అంటే నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇంకో. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్? Z = V × NA × NB. Z' = V × NA × NB. V అంటే కాన్స్టెంట్ అమ్మ, NA అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఏ, NB అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ బి అనే రియాక్టెంట్ది. Z' అంటే ఏంటి? Z' అంటే అభిగతాల సంఖ్య, నెంబర్ ఆఫ్ కొలిజన్స్. V అంటే వేగ స్థిరాంకం, కాన్స్టెంట్. NA NB అంటే అణువుల సంఖ్య. ఓకే, అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ప్రతి కొలిజన్ ఒక కెమికల్ రియాక్షన్కి దారితీస్తుంది అనుకో. ప్రతి కొలిజను ఒక కెమికల్ రియాక్షన్కి దారితీస్తుంది. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? రేట్ కాన్స్టెంట్ కేని ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ కొలిజన్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ప్రతి కొలిజన్ జరిగితే ఒక రియాక్షన్, ప్రతి కొలిజన్ అవ్వడం వల్ల ఒక రియాక్షన్ జరుగుతుంది. అప్పుడు మన రేట్ కాన్స్టెంట్ కేని ఏం రాసుకోవచ్చు? ఎలా వస్తుంది మనకి? కే నెంబర్ ఆఫ్ కొలిజన్స్ Z బై ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ రాసుకుంటే మనకి రేట్ కాన్స్టెంట్ తెలుస్తుంది. K = Z' బై NA × NB = V. నాకు K విలువ ఎప్పుడు తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ కొలిజన్స్ బై కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు K విలువ తెలుస్తుంది. K = Z' బై NA × NB = V అంటే కాన్స్టెంట్. నెక్స్ట్ చూడండి, The number of collisions Z dash between the two reactants at any given concentration and temperature can be determined from
కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. నెంబర్ ఆఫ్ కొలిజన్, ఎన్ని కొలిజన్స్ అయితే జరుగుతున్నాయి రెండు రియాక్టెంట్స్ మధ్యలో ఇచ్చిన కాన్సన్ట్రేషన్స్ టెంపరేచర్ దగ్గర మనకు ఎలా తెలుస్తుంది? కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి తెలుసుకోవచ్చు. ఏదైనా రెండు క్రియాజనకాలు తీసుకుంటాం, వాటి మధ్య ఏర్పడే అభిగతాల సంఖ్య, వేరువేరు గాఢతలు మరియు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద వాయువు గతిజ శక్తి సిద్ధాంతాన్ని బట్టి రాయవచ్చు. మరి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని అంటున్నాం కదా. మరి మనకి పైన కే వాల్యూ వచ్చింది చూసారా, ఇది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. మనకు పైన కే వాల్యూ ఏదైతే వచ్చిందో అది మనం ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుందంట. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ప్రతి కొలిజన్ రియాక్షన్కి దారి తీయడం లేదు అని తెలుస్తుంది. ప్రతి కొలిజన్ వల్ల రియాక్షన్ అనేది జరగట్లేదు. మరి దేనివల్ల జరుగుతుంది రియాక్షన్? ఏ మాలిక్యూల్స్కి అయితే కొంచెం మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే థ్రెష్ హోల్డ్ ఎనర్జీ ఉంటుందో అటువంటి మాలిక్యూల్స్ కొల్లాయిడ్ అయినప్పుడు మాత్రమే మనకి రియాక్షన్ జరుగుతుంది. మనం ఏం చెప్పుకున్నాం? రియాక్షన్ జరగాలి అంటే కొలిజన్స్ అంటే ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ కొలైడ్ అవ్వాలి అని అంటున్నాం. సరే, అలా అనుకుని ఏం చెప్పుకున్నాం? ఇక్కడ కే రేట్ కాన్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ క్యాలిక్యులేట్ చేసాం కొలిజన్స్ని బట్టి, ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి. కానీ మనకి ఇక్కడ వచ్చిన కే వాల్యూ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసిన వాల్యూ కన్నా ఎక్కువగా వస్తుంది అంట. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి కొలిజన్ రియాక్షన్కి దారి తీయడం లేదు. ప్రతి మాలిక్యూల్ కొలైడ్ అయిపోతే రియాక్షన్ జరగట్లేదు. మరి రియాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఏ మాలిక్యూల్కి అయితే సర్టైన్ అమౌంట్ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందో దాన్ని థ్రెష్ హోల్డ్ ఎనర్జీ అంటామమ్మ. అటువంటి మాలిక్యూల్స్ వల్ల కొంచెం మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే థ్రెష్ హోల్డ్ ఎనర్జీ ఉన్న మాలిక్యూల్స్, ఆ మాలిక్యూల్స్ని ఏమంటాం? యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. అటువంటి మాలిక్యూల్స్ కొల్లాయిడ్ అయితే మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది. మాలిక్యూల్స్కి వేటికైతే మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే థ్రెష్ హోల్డ్ ఎనర్జీ ఉంటుందో అటువంటి మాలిక్యూల్స్ని యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అంటాం. మరి ఈ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ థ్రెష్ హోల్డ్ ఎనర్జీ ఉన్న మాలిక్యూల్కి అలాగే మాలిక్యూల్కి ఉండే యావరేజ్కి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ని యాక్టివేషన్ ఎనర్జీ అనుకుంటాం. ఇక్కడ మనం 3 నేర్చుకుంటున్నామమ్మా. ఏంటి? ప్రతి కొలిజన్ రియాక్షన్కి దారి తీయడం లేదు. మరి దేనివల్ల రియాక్షన్ జరుగుతుంది అంటే ఒకవేళ రియాక్టెంట్ మాలిక్యూల్ కనుక మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే థ్రెష్ హోల్డ్ ఎనర్జీ ఉంటే ఆ మాలిక్యూల్ని యాక్టివేటెడ్ మాలిక్యూల్ అంటాం. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ థ్రెష్ హోల్డ్ ఎనర్జీకి అలాగే యాక్చువల్ ఎనర్జీ ఏదైతే మాలిక్యూల్కి ఉందో ఆ రెండు డిఫరెన్స్ని యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఈ రెండింటిని బట్టి అంటే యాక్టివేషన్ ఎనర్జీని బట్టి ఎన్ని యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే మొత్తం రియాక్షన్ జరుగుతుందంటే ఎన్ని యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి దాని రేట్ కాన్స్టెంట్ ఎలా రాయొచ్చు అంటే అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఆయన ఒక ఈక్వేషన్ చెప్పారు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనే మాలిక్యూల్స్ ఉన్నాయి పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఆఫ్ ద రియాక్టెంట్ హెచ్ఐ అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? ద టోటల్ నెంబర్ ఆఫ్ కొలాయిడింగ్ మాలిక్యూల్స్ పర్ సెకండ్. ఎన్ని మాలిక్యూల్స్ అయితే కొలాయిడ్ అవుతున్నాయో దాన్ని ఒక ఈక్వేషన్ రూపంలో చెప్పారు. అదేంటి? అది ఒక ఈక్వేషన్ రూపంలో చెప్పారు. అది ఏంటి అంటే Z = √2 × 2π V σ² n². అంటే వాయుగతిజ శాస్త్ర సిద్ధాంతం ప్రకారం n అణువులు క్రియాజనకాలు ఉన్నట్లయితే అభిఘాతం చెందిన అణువుల సంఖ్యని ఈ కింద సమీకరణం ద్వారా తెలుపుతారు. ఏంటి? Z = √2π × V × σ² n². ఇక్కడ V అంటే యావరేజ్ మాలిక్యులర్ వెలాసిటీ అంటే సరాసరి అణువేగము. సిగ్మా అంటే మాలిక్యులర్ డయామీటర్ అంటే అణువు యొక్క చుట్టుకొలత. n అంటే అణువుల సంఖ్య, మీకు తెలుసు కదా, ఇందాక చెప్పాను నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ n అంటే.
ఓకే, మనం ఇప్పుడు ఏమనుకున్నాం, v ఈజ్ రిలేటెడ్ టు రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ మ్యూ. మనకేం తెలుసు, సిన్స్ v అంటే ఏంటి, యావరేజ్ మాలిక్యులర్ వెలాసిటీ అంటే దాని వాల్యూ ఎలా రాస్తాం, v ఈక్వల్స్ టు 0.9213 మ్యూ. v అంటే సరాసరి అనువేగం, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటే ఎంత, v ఈక్వల్స్ టు 0.9123 మ్యూ. ఇది అలాగే మనకి మ్యూ వాల్యూ కూడా తెలుసు, ఏంటది, మ్యూ వాల్యూ ఏంటి, మ్యూ ఈక్వల్స్ టు √3RT/m. ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటే, ఒక రియాక్టర్ని n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటే, n అయితే నెంబర్ ఆఫ్ కొలాయిడింగ్ మాలిక్యూల్స్ జెడ్తో నిరూపిస్తాం. ఎలాగ, z ఈక్వల్స్ టు √2 × πv σ² n² అన్నారు. v వాల్యూ చెప్పారు ఏంటి, 0.9213 మ్యూ. అలాగే మ్యూ వాల్యూ కూడా తెలుసు, ఏంటి, మ్యూ ఈక్వల్స్ టు √3RT/m. m అంటే మాలిక్యులర్ వెయిట్ అని అర్థం. మనం ఏ గ్యాస్ తీసుకుంటున్నా దాని యొక్క మాలిక్యులర్ వెయిట్. T అంటే టెంపరేచర్ ఆఫ్ ద రియాక్షన్ అట్ అబ్సల్యూట్ స్కేల్. T అంటే టెంపరేచర్ ఆఫ్ ద రియాక్షన్ అట్ అబ్సల్యూట్ స్కేల్, పరమోష్ణోగ్రత అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తాను, మ్యూ వాల్యూని ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మ్యూ వాల్యూని, ఇక్కడ మ్యూ వాల్యూ ఉంది కదా √3R2/m, దాన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఈక్వేషన్ ఏమొస్తుంది, v ఈక్వల్స్ టు, ఇది చూడండి, v ఈక్వల్స్ టు 0.9213 × √3RT/m. ఓకే, ఇప్పుడు నాకు v వాల్యూ వచ్చింది. ఈ ఈక్వేషన్ బట్టి నాకు ఏమైంది, ఈ ఈక్వేషన్ బట్టి నాకు v వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ v వాల్యూని నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. v వాల్యూని z ఈక్వల్ టు √2πv σ² n² ఉంది కదా, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, z ఈక్వల్ టు 0.9213, v వాల్యూ పెడుతున్నాను ఇక్కడ, √3RT/m. అమ్మ మీకు అర్థమవుతుంది కదా, ఒకసారి నేను v వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ముందు v వాల్యూని తీసుకొచ్చేసి పెడుతున్నాను. చూడండి, z ఈక్వల్స్ టు, ఇదంతా v వాల్యూ, z ఈక్వల్స్ టు 0.9213 √3RT/m రాసిన తర్వాత మిగతా టర్మ్స్ పక్కకు రాశాను అంతే. చూడండి, √2π σ² n². ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ q అనే ఫ్రాక్షన్, z మాలిక్యూల్స్ q అనే ఫ్రాక్షన్ మాత్రమే యాక్టివేటెడ్ స్టేట్లో ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ మాలిక్యూల్స్ ఉన్నాయమ్మా, అందులో క్యూ మాత్రమే యాక్టివేటెడ్ స్థితిలో ఉన్నాయి. అంటే ఏంటి, క్యూ ఫ్రాక్షన్కి మాత్రమే థ్రెషోల్డ్ ఎనర్జీ ఉంది. అప్పుడు కే ఎలా రాసుకోవచ్చు విలువ, కే ఈక్వల్స్ టు ZQ. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనే మాలిక్యూల్స్ ఉన్నప్పుడు అందులో క్యూ శాతం మాత్రమే యాక్టివేటెడ్ స్థితిలో ఉన్నాయనుకో, అప్పుడు రేట్ కాన్స్టెంట్ ఎలా రాసుకోవచ్చు, కే ఈక్వల్స్ టు ZQ. అంటే జెడ్ అనే అణువులు ఉన్నాయి, అందులో రెండో భాగం మాత్రమే ఉత్తేజిత స్థితిలో ఉన్నాయి. అంటే క్యూ భాగం మాత్రమే ఉత్తేజిత స్థితిలో ఉన్నాయి. అంటే క్యూ భాగం అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ కలిగి ఉన్నది అని అర్థం. అప్పుడు దానికి రేట్ స్థిరాంకం కే అన్నది ఎలా రాసుకోవచ్చు మనం, కే ఈక్వల్స్ టు ZQ. ఇప్పుడు వినండి, అకార్డింగ్ టు మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీ, అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీ అంటే మ్యాక్స్వెల్స్ వితరణ నియమం ప్రకారం ఏం చెప్పారు, ఆయన ఒక ఈక్వేషన్ చెప్పారు. ఏంటి, ఎక్కడైతే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి, ఎన్ని మాలిక్యూల్స్కి అయితే యాక్టివేషన్ ఎనర్జీ ఉందో ఒక గ్యాస్లో అట్ టెంపరేచర్ T, దానికి ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఆయన. ఏంటి అంటే
n dash equals to ne to the power of minus ea by rt. n dash equals to ne to the power of minus ea by rt. నేను ఇందాక మీకు చెప్పాను జెడ్ మాలిక్యూల్స్లో క్యూ మాత్రమే యాక్టివేటెడ్ స్థితిలో ఉన్నాయని. అసలు ఆ క్యూని ఎలా రాసుకోవచ్చు అంటే క్యూ ఈక్వల్స్ టు n dash by n అంటే నెంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. క్యూ ఈక్వల్స్ టు n dash by n. అమ్మ నేను ఏం చేయట్లేదు వినండి ఒకసారి. k ఈక్వల్స్ టు జెడ్ క్యూ వచ్చింది. దీని తర్వాత ఏం చేస్తామంటే n అణువులు కలిగిన వాయువులో మొత్తం n అణువులు ఉన్నాయనుకో, అందులో n డాష్ అణువులు మాత్రం ఉత్తేజిత శక్తి ఉన్నాయి పరమోష్ణోగ్రత T వద్ద. అప్పుడు మ్యాక్స్వెల్స్ నియమం ఏంటి? n డాష్ ఈక్వల్స్ టు n ఇంటూ e టు ద పవర్ ఆఫ్ మైనస్ ఈఏ బై ఆర్టీ. ఇందాక నేను చెప్పాను కదా క్యూ అన్నాను. క్యూ అంటే ఏంటి? కొన్ని మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. దాన్ని ఏమనుకోవచ్చు? n డాష్ బై n అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి క్యూ ఈక్వల్స్ టు n డాష్ బై n అన్నాను. నెక్స్ట్ క్యూ ఈక్వల్స్ టు minus EA by e to the power of minus EA by RT. Q equals to e to the power of minus EA by RT. ఈ ఈక్వేషన్ ఎలా ఉంది? ఇందాక నేను చెప్పిన ఈక్వేషన్ విధంగానే ఉంది కదా. ఎలాగ ఇందాక ప్రీవియస్ ఈక్వేషన్ ఒకటి చెప్పుకున్నాం. ఏంటి? Q ఈక్వల్స్ టు ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఈఏ బై ఆర్టీ. దీన్ని ఎలా రాసుకోవచ్చు? K ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఈఏ బై ఆర్టీ. ఇది అరేనియస్ ఈక్వేషన్కి సిమిలర్గా ఉంది. అక్కడ ఏం చేసాం? ఇక్కడ K ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ యాక్టివేషన్ ఎనర్జీ క్యాలిక్యులేషన్లో చెప్పుకున్నాం. K ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఈఏ బై ఆర్టీ. కానీ ఇక్కడేముంది? K ఈక్వల్స్ టు జెడ్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఈఏ బై ఆర్టీ. కాబట్టి ఏ అన్నా జెడ్ అన్నా ఒక్కటే, ఈ రెండు ఈక్వేషన్స్ ఒక్కటే. జెడ్ ఏమిస్తుంది? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎందులో అయితే ఎన్ని మాలిక్యూల్స్ అయితే కొల్లాయిడ్ అవుతున్నాయో ఆ విలువ జెడ్ చెప్తుంది. ఏ అన్నా ఒకటే, జెడ్ అన్నా ఒకటే. థియరీస్ ఆఫ్ రియాక్షన్ రేట్ అంటే ఫస్ట్ కొలిజన్ థియరీ చెప్పుకున్నాం. అంటే మాలిక్యూల్స్ కొల్లాయిడ్ అవ్వడం వల్ల రియాక్షన్ జరుగుతుంది, కానీ అన్ని మాలిక్యూల్స్ కొల్లాయిడ్ అవ్వట్లేదు కాబట్టి ఇవి చెప్పుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సిషన్ స్టేట్ థియరీ అంటే పరివర్తన స్థితి సిద్ధాంతం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఏమవుతుంది? రియాక్టెంట్ మాలిక్యూల్ ప్రొడక్ట్గా మారుతుంది. కానీ దీని ప్రకారం ట్రాన్సిషన్ స్టేట్ థియరీ ప్రకారం ఏమవుతుందంటే రియాక్టెంట్ మాలిక్యూల్ అనేది ముందు ట్రాన్సిషన్ స్టేట్కి మారి ఆ తర్వాత ప్రొడక్ట్ని ఇస్తుంది. ముందు ట్రాన్సిషన్ స్టేట్కి మారి ఆ తర్వాత ప్రొడక్ట్ని ఇస్తుంది. అది మీకు ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నాం. చూడండి ఒకసారి. ముందు రియాక్టెంట్ 2 moles ఆఫ్ హైడ్రోజన్ ఐడైడ్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకో, మనకు ప్రొడక్ట్ ఏం కావాలి? H2+I2 రావాలి. యాక్చువల్గా ఇది H2+I2 రావాలి. కానీ ఏం జరుగుతుంది? ముందు ఒక యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఉత్తేజిత సంసిస్టం ఫామ్ అవుతుంది. ఎందుకు? చూడండి, రియాక్టెంట్ మామూలుగా అయితే ప్రొడక్ట్గా మారాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది? ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ హెచ్కి బాండింగ్ వస్తుంది, ఐకి మధ్యన బాండింగ్ ఫామ్ అవుతుంది. ఈ థియరీ ప్రకారం యాక్టివేషన్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేశారు అంటే, ఈఏని ఎలా డిఫైన్ చేశారు అంటే ద ఎక్సెస్ ఎనర్జీ రిక్వైర్డ్ ద మాలిక్యూల్ టు ఫార్మ్ ఇంటర్మీడియట్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్. ఒక మాలిక్యూల్కి రియాక్టెంట్ మాలిక్యూల్కి ఎంత అయితే ఎడిషనల్ ఎనర్జీ అవసరమో, ఎందుకు? టు ఫార్మ్ ద ఇంటర్మీడియట్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ని ఫామ్ చేయడానికి ఒక రియాక్టెంట్ మాలిక్యూల్కి ఎంత ఎక్సెస్ అయితే ఎనర్జీ అవసరమో దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అన్నారు. ఓకేనా? పరివర్తన స్థితి సిద్ధాంతం ఏం చెప్తుందమ్మా? రియాక్టెంట్ డైరెక్ట్గా ప్రొడక్ట్గా మారకుండా ముందు యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది, ఇంటర్మీడియట్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. ఈ థియరీ ప్రకారం యాక్టివేషన్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేశారు? ఉత్తేజిత శక్తిని ఎలా డిఫైన్ చేశారు? ఎంత అయితే ఎనర్జీకి ఒక మాలిక్యూల్కి అవసరం ఇంటర్మీడియట్ కాంప్లెక్స్ ఫామ్ చేయడానికి, ఇంటర్మీడియట్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ని ఫామ్ చేయడానికి ఒక రియాక్టెంట్ మాలిక్యూల్కి ఎంత అయితే ఎనర్జీ అవసరం అవుతుందో దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అన్నారు. కింద గ్రాఫ్లో అదే చూపించారు చూడండి. ఫస్ట్ రియాక్టెంట్, దీని యొక్క
ఫస్ట్ రియాక్టెంట్ చూపించారు, రియాక్టెంట్ యొక్క ఎనర్జీని ఒక యాక్సిస్ మీద ప్లాట్ చేసాం, రియాక్షన్ పాత్వే చెప్పాం. ఫస్ట్ రియాక్షన్ మొదలైనప్పుడు అది ఇంటర్మీడియట్ స్టేట్ని ఫామ్ చేసి చివరికి ప్రొడక్ట్ని మనం ఫామ్ చేస్తుంది. ఆ ఎనర్జీ చేంజెస్ని ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపించాం. నెక్స్ట్, ఒకవేళ ప్రొడక్ట్కి ఎక్కువ ఎనర్జీ ఉంటే, రియాక్టెంట్ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉందనుకో, ఆ రియాక్షన్ ఎండోథర్మిక్ అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంది అని అర్థం. ఒకవేళ ప్రొడక్ట్ కనుక ఎక్కువ ఎనర్జీ ఉంటే కంపేర్డ్ టు రియాక్టెంట్, క్రియాజనకం కానీ ఎక్కువ ఎనర్జీ ఉందనుకో ప్రొడక్ట్కి, అప్పుడు ఏమవుతుంది, రియాక్షన్ ఎండోథర్మిక్ అంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది అని అర్థం. అటువంటి రియాక్షన్ ఏం జరుగుతుంది, బ్యాక్ రియాక్షన్ జరిగినప్పుడు అంటే ప్రొడక్ట్ నుంచి రియాక్టెంట్గా మారినప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది. అంటే యాక్టివేటెడ్ కాంప్లెక్స్కి ఫామ్ చేయడానికి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్. థ్యాంక్ యూ.